రైతులకు గరిష్టంగా సాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర నీటిపారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఎల్లంపల్లి ప్రాజెక్టును మంత్రులతో కలిసి ఆయన పరిశీలించారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజాధనం వృధా చేసిందని ఆరోపించారు. పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలంలోని ఎల్లంపల్లి రిజర్వాయర్ను రాష్ట్ర మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్బాబు, వివేక్ వెంకటస్వామి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వ విప్ చింతకుంట విజయరమణారావు, జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షతో కలిసి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పరిశీలించారు. శ్రీరామ్ సాగర్, కడెం, ఎల్లంపల్లి ప్రాజెక్టులను కాంగ్రెస్ హయాంలో రూపొందించారని గుర్తు చేశారు. ఈ ప్రాజెక్టులు దశాబ్దాలుగా రైతులకు సాగునీరు అందిస్తూ ఉండగా గత ప్రభుత్వం నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులోని 3 బ్యారేజీలు దెబ్బతిన్నాయని విమర్శించారు. ఎల్లంపల్లి రిజర్వాయర్ అప్పటి ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టులో అంతర్భాగంగా ఉండేదని, ఇక్కడి నీటిని కాళేశ్వరం నీరుగా ప్రచారం చేయడం సరికాదన్నారు. గత 2 నెలలుగా ప్రతిపక్షాలు అసత్య ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. ఎల్లంపల్లి నుండి మిడ్ మానేరుకు గంటకు నీటిని ఎత్తిపోస్తున్నామని తెలిపారు. ప్రస్తుత జలస్థితిని పరిశీలించి భవిష్యత్తు కార్యాచరణ రూపొందిస్తున్నామని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని 3 బ్యారేజీలు నాసిరకంగా నిర్మించడంతోనే దెబ్బతిన్నాయని మంత్రి వివేక్ వెంకటస్వామి ఆరోపించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు సంజయ్ కుమార్, గడ్డం వినోద్ కుమార్, వెడ్మ బొజ్జు, మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్, రామగుండం మేయర్ మహంకాళి స్వామి, ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. నేను శ్రీధర్ బాబు గారు, వివేక్ గారు, లక్ష్మణ్ గారు, మరి ఎమ్మెల్యేలు అందరం కూడా హైదరాబాద్ నుంచి బయలుదేరి గోదావరి నదిపై వివిధ ప్రాజెక్టులని పరిశీలించి గోదావరి నదిపై వస్తున్న ప్రవాహము, వస్తున్న వరదని ఏ విధంగా ఉత్తర తెలంగాణ రైతులకి, ప్రజలకి మరి మాక్సిమం యూటిలైజేషన్ తీసుకొచ్చే విధంగా, ఎఫెక్టివ్ యూజ్ చేసే విధంగా ఏ విధంగా ముందుకు పోవాలనే ఉద్దేశంతో మేము ముందు ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు పోయినాం, ఆడ నుంచి కడెం ప్రాజెక్టు పోయినాం, ఆడ నుంచి ఎల్లంపల్లి. ముందు విలేకరు మిత్రులు మీ ద్వారా యావత్ తెలంగాణకి ఒక మరి ఇంపార్టెంట్ విషయం, ముఖ్యమైన విషయం నేను మనం చేయాలి. ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు 1963లో శంకుస్థాపన చేసింది భారతదేశం మొదటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారు. మొదటగా ఎస్ఆర్ఎస్పికి సంబంధించి పోచంపాడులో నీటి నిల్వలకు సంబంధించిన అంశం విషయంలో కానీ, తదుపరి ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలో ఉన్న ప్రాజెక్టుకి సంబంధించిన నీటి నిల్వలు కానీ, ఇప్పుడు శ్రీపాద ఎల్లంపల్లికి సంబంధించిన నీటి నిల్వలను తెలుసుకొని సమీక్ష చేసుకొని మరి రాబోయే కాలంలో ఏ విధమైన ప్రణాళిక తీసుకోవాలని గౌరవ మంత్రివర్యులు రావటం జరిగింది. ఈరోజు మొదటగా చాలా రోజుల నుంచి టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలందరూ ఏం కొడతా ఉండే, వర్షాలు పడొద్దు, నీళ్లు కనబడొద్దు, నీళ్లు అసలే ఉండొద్దు అనే అంశంపై మా పైన ఎంత ద్వేషం ఉన్నప్పటికీ రైతులకు ప్రజానికానికి సంబంధించిన నీటికి సంబంధించిన అంశం విషయంలో రాజకీయం చేయకూడదని